స్నేహితులారా, పెద్దలారా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా వినయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. 5 మాటలు 6 మాటలు ఎక్కువ పెద్ద ఉపన్యాసం నాకు లెక్క పెట్టబాకండి, ఎందుకంటే పెద్దలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు మనకి విషయాలు చెప్తారు. దాంతో పాటుగా మన నాయకుడు, జననాయకుడు, ఈ రాష్ట్ర భవిష్యత్తు, పేద ప్రజల కోసం నిరంతరం ఆలోచించి పోరాడే మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రోజున సింగనమల నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తల పక్షాన పనిచేయడం కోసం కష్ట నిష్ఠురాల్లోనూ సుఖాల్లోనూ పాలు పంచుకునే నాయకత్వం జగన్మోహన్ గారి నాయకత్వంలో ఉన్న నేను మంత్రులని చెప్పడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేస్తా ఉన్నా, మీరేదో కేసులు పెడితే భయపడడానికి ఇక్కడ ఎవరు కూడా లేదు. ఈ సభాముఖంగా మాట చెప్పాలనుకుంటా ఉన్నా, సింగనమల నియోజకవర్గంలో ఉన్న గార్లదిన్న, బుక్కరాయ సముద్రం, సింగనమల, నార్పల, ఎల్లనూరు, పుట్లూరు మండల ప్రజలు ఎప్పుడు కూడా ముందుకు పోయే వాళ్ళే కానీ ఎరికిపోయి వీపు చూపించే వాళ్ళు కాదని తెలియజేస్తా ఉన్నాం. భయం లేదు, ధైర్యం మా లక్షణం. నమ్మితే ఎంత దూరమైనా సరే, మాతో స్నేహమైన జగన్ రెడ్డి గారి తరఫు నుంచి మాట్లాడుతూ ఉన్నాం, వైఎస్ఆర్సీపీగా మాట్లాడుతూ ఉన్నాం, నియోజకవర్గం నుంచి మాట్లాడుతూ ఉన్నాం. మాతో స్నేహమైన జీవితకాలం, శత్రుత్వమైన జీవితకాలం గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. అక్కడికి ఊరకే మాట్లాడడానికి పుట్టలే, ఇక్కడ శాసనకర్తలం మనం, అన్నిటినీ శాసించే వాళ్ళం. ఎవరైనా మనతో పోటీ పడదామంటే పడమని కోరుతా ఉన్నా నేను. ఎన్ని స్కూళ్లు తెస్తారు, ఎన్ని హాస్పిటల్ తెస్తారు, ఎంతమందికి ఇండ్లు కట్టిస్తారు, ఎంతమందికి భూములు పంచుతారు, ఎంతమందికి జగన్ నాయకత్వాన జరిగే పట్టణంలోకి చాలా చిల్లరగా మాట్లాడతారు. ఇంటింటికి డబ్బులు పంపే కార్యక్రమాలు చేస్తారు. రా పోటీ పడు, ఆ మంత్రిగాళ్ళ బుక్, ఆ రెడ్ బుక్ పెట్టుకొని తిరగద్దు. ఎవరు భయపడే వాళ్ళం లేదు ఇక్కడ. మీరేమైనా రెడ్ బుక్ లో మంత్రాలు రాసుకున్నారా? నిమ్మకాయకి మేకలు కడతా ఉన్నారా? ఏమి పర్వాలేదు, కాదు. సింగనమల అసలు భయపడే విషయాన్ని రాజశేఖర్ రెడ్డి కుటుంబ పట్ల మాకున్న గౌరవం, జననాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంత కష్టమైనా సరే, ఎంత నష్టమైనా సరే భయపడం, వెనక్కి తిరిగిపోయే అవకాశం లేదు. భయపెట్టడానికి పుట్టాం కానీ ప్రజాస్వామ్యంగా భయపడడానికి పుట్టాలని చెప్తామని తెలియజేస్తా ఉన్నా. ఒకే ఒక్క మాట, వర్ధిల్లాలి జగన్మోహన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ గారి నాయకత్వం. ఇంకో మాట చెప్పాలనుకుంటా ఉన్నా, మీరు ఇసుక కోసం కొట్లాడుతూ ఉన్నారు. మీరు రేషన్ బియ్యం అమ్ముకునే కొట్లాడుతూ ఉన్నారు. మీరు డీలర్లలో ఎవడో యాడ్ రూపంలో తిరిగి కొట్టుకు తెస్తారు. మీరు ఖాళీ స్థలం కనపడితే చాలు అక్కడ బంకో పెళ్ళ వేసి ఇది మాది అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు బ్రాందీ షాపులను గుర్తు చేస్తా ఉన్నారు. బ్రాందీ షాప్ ఇప్పుడు అన్ని ఊర్లలో ఉందంట కదా. ఈ దేశంలోనే నాణ్యమైన మద్యాన్ని, నాణ్యమైన బియ్యము, నాణ్యమైన చదువు, నాణ్యమైన జీవితం, నాణ్యమైన శాంతి పద్ధతులు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రులు చూశాం. కానీ నాణ్యమైన సారా ఇస్తారని
ఈ రోజు ఒక విషయం గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా. ధర్మం ధర్మం అంటే సై మేము ధర్మమే, న్యాయం న్యాయం అంటే సై మేము న్యాయమే, దుర్మార్గం అంటే ఆ దుర్మార్గం యొక్క తాచుపాము కోరల్ని ఏ విధంగా పీకి నేల మీదకి ఇసిరేయాలో, ఆ దుర్మార్గుల్ని ఏ విధంగా కట్టడి చేయాలో, ఈ దుర్మార్గ పాలన నుంచి ప్రజల్ని మా కార్యకర్తల్ని ఏ విధంగా కాపాడుకోవాలో మాకు తెలుసు. జగన్మోహన్ గారి నాయకత్వాన ఇదే భరోసా. ఒకే ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా. ఒక్కరా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన పార్టీలు తెలుగుదేశంగా పిలువబడే ఎన్టీఆర్ కి మోసం చేసి వెన్నుపోటు పొడిచి పార్టీని పెట్టుకున్న ఆ పార్టీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, 4-5 పేపర్లు, 2-3 టీవీలు, వీళ్ళందరూ కట్టగట్టుకుని వస్తే మనల్ని ఏమీ చేయలేకపోయారు. 5% ఓట్లు లాక్కొని ఇప్పటికి అనుమానమే, ఇప్పటికి కూడా అనుమానమే. ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఎలక్షన్ల మిషన్ల వలన గెలిచారేమో అని అందరూ అనుకుంటా ఉన్నారు, దేశం అనుకుంటా ఉంది. వీళ్ళకి ఏమాత్రం సైపు లేదు, సో చెవులు పనిచేస్తలేవు. 25 నుంచి 40 లక్షల ఓట్ల లెక్క తేలాలి. ఇంతమంది వచ్చి ఓడించామని విర్రవీగితే సిద్ధపడతా ఉన్నాం, సిద్ధంగా ఉంటాం. మీరందరూ ఎట్లా కట్టకొచ్చినా సరే ముక్కలు చెక్కలు కాదు అని విశ్లేషాఖరికి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజల పక్షాన ముఖ్యమంత్రిగా జాగ్రత్త. ఇది హెచ్చరిక కాదు, ఒక వాస్తవాన్ని చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి మీరు అభిమానుడు అనుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అభిమాన్యుడు కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి అర్జునుడు పద్మ వ్యూహాన్ని ఛేదిస్తాడు. మీకు పరాభవం తప్పదు. ముఖ్యమంత్రిగా మా నాయకుడిని చూస్తాం. కనుక మీ యొక్క సమన్వయకర్తగా ఒకటే మాట, కష్టంలో నష్టంలో మీ జరిగే రాజకీయ మీ యొక్క సొంత పోరాటంలో జీవనం